మా దేవుడు వేరు, మీ దేవుడు వేరండి అని అంటున్నారు. మన అందరి దేవుడు ఆ సృష్టికర్త ఒక్కడేనండి. ఒకవేళ మా దేవుడు మాకు, మీ దేవుడు మీకు గనక ఉన్నట్లయితే మరి మా భూమి మాకు ఉండాలి, మీ భూమి మీకు ఉండాలి. ఒకవేళ మా దేవుడు మాకు, మీ దేవుడు మీకు గనక ఉన్నట్లయితే మా సూర్యుడు మాకు ఉండాలి, మీ సూర్యుడు మీకు ఉండాలి. ఇలా ఉందండి? లేదు కదా. అందరికీ ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే గాలి, ఒకే నీరు, నడి నెత్తి నుండి అరికాలి వరకు ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం ఒకే విధంగా ఉంది. కారణం ఆ మానవ నిర్మాత ఒక్కడేనండి. ఒకవేళ ఎవరి దేవుడు వారికి ఉన్నట్లయితే అప్పుడు ఏం జరిగేదంటే, మా దేవుడు మా పొలాల్లోనే వర్షాన్ని కురిపించేవాడు, పక్కోడి పొలంలో ఒక్క నీటి బొట్టు కూడా పడకుండా చూసుకునేవాడు. అలా జరుగుతుందండి? జరగట్లేదు కదా. పంచభూతాల్ని మనం అందరం సమానంగా వినియోగించుకుంటున్నామంటే కారణం మనందరి సృష్టికర్త ఆ దైవం అల్లా ఒక్కడేనండి. అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో సూరే అంబియా 21వ అధ్యాయము 22వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, లౌ కానా ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదతా. ఒకవేళ ఈ భూమి ఆకాశాల మధ్య సృష్టికర్త అయినటువంటి ఆ దైవం తప్ప చాలా మంది దేవుళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ సృష్టి వ్యవస్థ, ఈ విశ్వం ఎప్పుడో అల్లకల్లోలమైపోయి ఉండేది అని. గ్రామానికి సర్పంచ్ ఒక్కడే ఉంటాడండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడండి. ఇదే విధంగా ఈ విశ్వానికి ఆ సృష్టికర్త అయినటువంటి దైవం అల్లా ఒక్కడేనండి. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహ్మానుర్ రహీం. ఓ మానవులారా, మీ అందరి దైవం ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకారుడు తప్ప మరొక దేవుడు లేడయ్యా అని ఇంత స్పష్టంగా ఖురాన్లో 2వ అధ్యాయము 163వ వాక్యంలో చెప్పడం జరిగింది.